చూడాలి కొంచెం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ దళిత బంధు నిధులు వెంటనే దళిత బంధు నిధులు వెంటనే దళిత బంధు నిధులు వెంటనే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ దళిత బంధు నిధులు వెంటనే దళిత బంధు నిధులు వెంటనే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ డన్ అన్నప్పుడు చెప్తా, నువ్వు చెప్పా. దళిత బంధు ధర్మయుద్ధం. ఈ దళిత బంధు పేరిట ధర్మయుద్ధం అంటే దళితులకు అణగారిన వర్గాలకు ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేయడం ధర్మం. అదే మాదిరిగా దళితులు ప్రభుత్వాన్ని నిధులు విడుదల చేయాలని చెప్పేసి అడగడం కూడా ఒక ధర్మం. అందుకే దీనికి దళిత బంధు ధర్మయుద్ధం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి 7/12/24 రోజున ఇదే కాటారం మండల కేంద్రంలో మహాసభ ఉన్నందున ప్రతి ఒక్క దళిత బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా మా యొక్క డిమాండ్ ఏమనగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు లేదా మరొకసారి చెప్తా ఉన్నా, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు లేదా అంబేద్కర్ అభయాస్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా బీసీ బంధు ఏదైతే ఉన్నదో దా యొక్క ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. వారికి కూడా నిధులు పెంచుతూ వాటా పెంచుతూ వారికి ఆ యొక్క బీసీ బంధును అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే అణగారిన వర్గాల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేసి మాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం. దానికి ఇక్కడ ఇదే కాటారం మండలం నుంచి మంతన్ నియోజకవర్గం నుంచి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ఆ యుద్ధం పేరే దళిత బంధు ధర్మయుద్ధం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా దళితులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా అని చెప్పేసి మరోమారు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొంతమంది చాలా మట్టుకు దీని పట్ల అపోహలు పడుతూ ఉన్నారు. దళితులు ఈ కార్యక్రమానికి ఎందుకు రావాల్సిందంటే మన ఇంటి పక్కోడో మన ఇంటి వెనుకోడో లేకపోతే మన ఊర్లో ఎక్కడైనా ఒక వ్యక్తి మనకు సంబంధించిన 2 ఇంచుల భూమో 2 ఎకరాల 2 గజాల భూమో 2 జానర్ల భూమో 2 మూరల భూమో కనుక ఒకవేళ కబ్జా చేసినా లేకపోతే దాంట్లోకి ఆక్రమించినా దాంట్లోకి చొరబడినప్పటికీ మనం దాని మీద యుద్ధం ప్రకటించి వాడిని అంతం చేసేంత దాకా వాడిని టానాకు గుంజి పోలీస్ స్టేషన్ గుంజి అవసరమైతే బొడ్ల 2 కత్తులు పెట్టుకొని తిరుగుతాం కదా. అదే నీకు సంబంధించిన నిధులు 10 నెలలుగా ఈ ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టి ఉన్నప్పుడు మరి దానిపైన యుద్ధం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క దళిత బంధు లబ్ధిదారిని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరిగా ఇదే మంత్రి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విధి విధానంలో భాగంగా చూసుకున్నట్టయితే 60 ఏళ్ళుగా నీ యొక్క రాజ్యాన్ని గుంజుకొని అధికారాన్ని చెల్లమని చేస్తున్నారు కదా. దాన్ని గుంజుకునే దాంట్లో ఆ అధికారం గుంజుకునే దగ్గర నువ్వు యుద్ధం చేయమని చెప్పాను. ఈరోజు దళిత బంధు లబ్ధిదారుని దళితుల్ని బీసీలని మేధావుల్ని అందరినీ కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ యొక్క చర్చ బలంగా పెట్టాలి. రచ్చబండకాడ ఊళ్ళలో రచ్చబండకాడ దీని పట్ల పెద్ద యుద్ధం జరగాలి. ఆ యుద్ధం పేరే జ్ఞాన యుద్ధం జరగాలి. ఎందుకు దళితులకు దళిత బంధు నిధులు రావు, ఎందుకు దళిత బంధు బీసీ బంధు రాదు అనే ఒక పెద్ద యుద్ధం జరగాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే ఉన్నదో ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో మా దళిత బంధు దాని నిధుల పట్ల నిర్లక్ష్యంగా అట్లా వహిస్తే అదే రోజు నాడు తప్పకుండా అదే రాబోయే ఎన్నికల్లో మా పల్లెలలో ప్రతి చోట చర్చ పెట్టి మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ కింద 100 మీటర్ల పొక్క దోసి ఆ పొక్కల బొందపడతామని చెప్పి తెలియజేసుకున్నాం. కాబట్టి తప్పకుండా దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రతి ఒక్క దళిత బిడ్డ
ఒక్కరికిద్దరుగా ఊర్లలో చర్చ పెట్టి రెండు గుండెల మధ్యలో ఒక చర్చ జరిగితే ఆ చర్చలకి ఒక నిజం పుడుతుంది. ఆ నిజం నుంచే ఒక విప్లవం, ఆ నిజం నుంచే ఒక సత్యం పుడుతుంది. ఆ సత్యాన్ని కనుక సాన పెడితే ఆ సత్యాన్ని కనుక సాన పెడితే ఎంబటే విప్లవం పుడుతుంది. ఆ విప్లవాన్ని కనుక విజృంభిస్తే అదే ఉద్యమం పుడుతుంది. ఆ ఉద్యమం పేరే దళిత బంధు ధర్మ యుద్ధం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి 7, 12, 24 జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని, ఇది ఆర్థికం, అక్షరం, అధికారం, ఆత్మగౌరవం కోసం కొట్లాట. ఇది ఒక దళిత బంధు అంటే కరెంట్ కాగితం కోసం కాదు, ఇది ఆత్మగౌరవం కోసం అని చెప్పి వేడుకుంటూ జై భీమ్. జై భీమ్. జై భీమ్. మరి దళిత బంధు కార్యక్రమాన్ని మన తెలంగాణ గవర్నమెంటు 12 నెలలు అవుతుంది ఇప్పటికీ చేపట్టి, మరి కలెక్టర్ ఖాతాలో కూడా డబ్బులు వేసి ప్రొసీడింగులు ఇచ్చి బ్యాంకులలో ఖాతా చేయించి మా డబ్బులు వచ్చి మరి కార్పొరేషన్ ద్వారా ఈడీ గారి ఖాతాల నుంచి కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. వాటిని తక్షణమే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు, మరి రేవంత్ రెడ్డి గారు, మేము దళితులకు మోసం చేయము, దళితుల పచ్చపాతి కాదు, మేము దళితులకు న్యాయం చేస్తాము, మేము 12 లక్షలు ఇస్తామని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి వాళ్ళ దళితులను మోసం చేయడానికి మౌనం పాటిస్తున్నాడని చెప్పి మా దళిత జాతి కోరుకుంటుంది. మరి ఇప్పుడు ఖచ్చితంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే మరి దళితులపై ఉన్నటువంటి దళిత బంధు స్కీమును తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయనకు రావాల్సినటువంటి డబ్బులను బీజేపీ గవర్నమెంట్ దగ్గరికి పోయి అడకచ్చుకుంటున్నాడు. మరి ఇప్పటికి 24 సార్లు పోవడం జరిగింది 12 నెలల్లో. మరి అటువంటి రేవంత్ రెడ్డి, మరి మేము కూడా ప్రతిపక్షమైనా కానీ ఇక్కడున్న తెలంగాణ పౌరులము, భారతీయులము, మా దళితులందరికీ కూడా తక్షణమే విడుదల చేయాలి. భారత రాజ్యాంగంలో రాసున్న హక్కు ప్రకారం భూతానం మేము మరి పార్లమెంటులో అడకచ్చుకుంటామని చెప్పి మినిస్టర్లను కలిసి కోట్లాది డబ్బులు అడకస్తున్నాడు. అందులోకెళ్ళి మాకు ఒక 1000 కోట్లన్నా విడుదల చేసి మా ఖాతాలో ఉన్న పైసలు మాకే వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద రేపు జరగబోయే అటువంటి సభను మరి దిగ్బంధం చేసి మరి ఇక్కడ రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా అయితే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు ఒక మహాత్ముడు ఇవాళ ఒక మహాత్ముని జ్యోతిరావు పూలే వర్ధంతి రోజు ఈ కరపత్రాన్ని విడుదల చేసుడు అంటే ఒక విజయం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే తరతరాల నుండి దళితులు, బీసీలు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాలు ఇవాళ వెనుకబడి ఉండటం కారణము ఈ గవర్నమెంట్ కాబట్టి, అందుకోసమని రేపు జరగబోయే కాటారంలో 7వ తారీఖు 12వ నెల 2025 24 కాబట్టి అందరూ దళితులు, అంబేద్కర్ వాదులు, ఈ మంత్రిని కాన్స్టిట్యున్సీలోని అంబేద్కర్ వాదులు, అదేవిధంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల వీళ్ళ మనకు సంబంధం ఉన్నది కాబట్టి ఈ దళిత బంధు నిధులు వాళ్ళకు వచ్చినాయో మాకు వచ్చినాయో అనకుండా అందరూ అంబేద్కర్ వాదులు ఈ కాటారము వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ మంతని కాన్ఫరెన్స్లో 75 సంవత్సరాలు అగ్రవర్ణాల చేతిలో ఆనుకొని ఉన్న అధికారము ఇలా దళితుల పక్షాన న్యాయం చేయలేకుండా పోతుందంటే అది ఇక్కడ అధికార అహంకారంతో దళితులను అణచివేయాలని ఒక కుట్రవాన్ని, దళితులను మంచి దళితుల మేధావులను, బీసీ మేధావులను అలుగదొక్కే కుట్ర ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రలు కనుక మా దళిత బంధు ధర్మ యుద్ధంతోనే మీ కుట్రలకన్నిటి పసిగట్టి మిమ్ముల రాబోయే రోజులల్లో ఈ మంత్రి నుంచే కాదు, మంత్రి కాన్స్టిట్యూన్సీను రేపు దళితులు కూడా పరిపాలించబోతారని ఈ సందర్భం తెలియజేస్తాం. ఎందుకంటే
తరతరాల నుండి మా పేదరికాన్ని ఇవాళ కొత్తగా వచ్చిన ఒక 10 లక్షల రూపాయలు వస్తే వాళ్ళు బతుకుతారన్న ఉద్దేశం మీద ఆ గవర్నమెంట్ పెడితే ఈ గవర్నమెంట్ తీసి ఏదో దళితులను దగా చేద్దామన్న ఉద్దేశం మీద మీరు చేస్తాను కానీ మీ పప్పులు నడవనీయం. ఈ ధర్మము యుద్ధంతో తాడో పెడితే తెగుతుంది. అదేవిధంగా నా దళిత ప్రజలారా, నా దళిత మేధావులారా, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే మనకు దళితులకు జరిగిన అన్యాయం మీద ఇప్పటికైనా పసిగట్టకపోతే రాబోయే రోజులల్లో మనకు బాగా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని కనుక పసిగట్టి మీరు అంబేద్కర్ వాదులైతే పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వస్తున్నాయి, అన్ని కుల సంఘాలు కూడా ఈ వేదిక మీదకి వస్తున్నాయి. కాబట్టి మన దళిత మేధావులు కూడా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేసినట్టయితే రాబోయే రోజులల్లో మన దళితుల ఏ హక్కు ఉన్నదో ఆ హక్కుల కోసం మనం అందరం కలిసి ముందుండి పోరాటం చేస్తామని తెలుపుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, జై భీమ్.